सभी को नमस्कार। आज हम आपको बरसते बादल पाठ के बारे में बताएंगे। పిల్లలు ఆల్రెడీ మనం బరిస్తే బాదల పాఠం యొక్క కవి పరిచయము మరియు ఉద్దేశ్యం విధా విశేషు ఆల్రెడీ ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు బరిస్తే బాదల పాఠంలో ఉన్నటువంటి పద్యాలు గురించి తెలుసుకుందాం. ప్రకృతి గురించి సుమిత్రానంద పంత్ రచించినటువంటి ఆ పద్యాలు యొక్క భావాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. इस पाठ में 4 पद्य है. इन पद्यों को एक एक करके मैं आपको समझाया करूँगा. चलते हैं. पहला पद्य ఒకసారి నేను ఈ పద్యాన్ని పాడి వినిపిస్తాను, అందరూ వినండి. जम जम झम झम मेघ बरसते हैं सावन के, झम 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 गिरती बूंदे तरुओं से चमके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के. విన్నారు కదా. జమ్ జమ్ మేఘ బరస్తే హే సావన్ కే. జమ్ జమ్ మేఘ బరస్తే హే సావన్ కే, చమ్ చమ్ గిరతి బూంది తరువంసే చన్కే. ఇప్పుడు ముందు మనం భావార్థ తెలుసుకునే ముందు ఈ పద్యం యొక్క శబ్దార్థ గురించి విందాం. జమ్ జమ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ది సౌండ్ ఆఫ్ హెవీ రైన్ అంటే జోర్సే పానీ బరసనే కా శబ్ద. ఉసే వేగంగా వర్షం కురుస్తున్నప్పుడు వచ్చే శబ్దాన్ని మనం జోర్సే పానీ బరసనే కా శబ్ద. జమ్ జమ్ అనే శబ్దం వర్షము ఎక్కువగా ఒకేసారి ఎక్కువగా కురుస్తున్నప్పుడు వచ్చేటువంటి శబ్దాన్ని ఇక్కడ మనకు కవి శబ్ద రూపంలో జమ్ జమ్ అని సంబోధించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మేఘ్ అంటే క్లౌడ్స్, మేఘాలు. మనం హిందీలో బాధలను కూడా చెప్తాము. బరసన అంటే వాన కురవడాన్ని బరసన అంటాం. వర్ష హోన. టు రైన్ ఇంగ్లీష్లో అయితే టు రైన్. సావన్ అంటే శ్రావణ మాసము. చమ్ చమ్ వర్షపు చినుకులు పడేటువంటి శబ్దం. చమ్ చమ్ అంటే వర్షపు చినుకులు పడేటువంటి శబ్దం. ది సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్. वर्ष की बूंदों के गिरने की आवाज़ इसलिए चमचम कहते हैं. గిరనా అంటే టు ఫాల్ డౌన్ అంటే నీచే పడన, కింద పడడాన్ని మనం గిరన అని పిలుస్తాం. బూంద్ అంటే వాటర్ డ్రాప్స్, బిందువులు అని అర్థం. తరు చెట్లు. చన్ అంటే ది సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఫ్రమ్ ద ట్రీస్ అంటే చెట్ల నుండి వాన చిరుకులు పడేటువంటి శబ్దాన్ని చన్ అని పోల్చి చెప్తున్నాడు అనమాట ఇక్కడ కవి. పీడంసే వర్షకి బూందంకి గిరినెకి ధ్వని చన్. ఓకే, భావార్థ చెప్పుకుందాం. శ్రావణ మాసంలో మేఘాలు జోరుగా శబ్దం చేస్తూ కురుస్తాయి. మేఘ బరస్తే హే సావన్కే అంటే మేఘాలు జోరుగా శబ్దం చేస్తూ కురుస్తాయి. వర్షపు నీటి చినుకులు చెట్ల నుండి టప్ టప్ అని శబ్దం చేస్తూ క్రింద పడతాయి కదా, దాని గురించి ఇక్కడ కవి చెప్తున్నాడు. మేఘాల హృదయమందు మెరుపు తలతలమని మెరుస్తుంది. వర్షం కారణంగా పగటిపూట కూడా చీకటి వ్యాపించింది. వర్షం పడేటప్పుడు మీరు గమనించారా? చీకటి పగల కూడా చీకటిలాగా అయిపోతుంది, చీకటి కమ్మేస్తుంది. అప్పుడప్పుడు ప్రజల మనసుల్లో కళలు కూడా మేల్కొంటాయంట. అదే టైంలో అబ్బాయి ఎంత ఆహ్లాదంగా ఉంది ప్రకృతి అని ఎంతో ఆహ్లాదంగా ఆనందపడుతూ ఉంటారంట ప్రజలు. श्रावण मास के मेघ झमझम बरसते हैं, वर्षा की बूंदें पेड़ों से छनकर छमछम आवाज़ करती धरती पर गिरती है. बादलों के हृदय में बिजली छमछम चमकती है. वर्ष के कारण दिन में भी अंधेरा छा जाता है. వర్షం కారణంగా పగటిపూట కూడా చీకటి వ్యాపిస్తుంది. वर्ष के कारण दिन में भी अंधेरा छा जाता है. लोगों के मन के सपने जगते लगते हैं. మనసులో ఎన్నో కలలు కంటూ ఉంటారంట ఈ ప్రకృతిని చూసి ప్రజలందరూ కూడా. ఈ విధంగా వర్షపు నీటి బిందువులు భూమి మీద చేరుతున్నప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది, మనుషులు ఏ విధంగా ఆహ్లాదాన్ని పెంచుకుంటారు అనేటువంటిది ఈ పద్యంలో కవి వర్ణించాడు. నెక్స్ట్ సెకండ్ స్ట్రేంజర్కి వెళ్దాము. दादू टटर करते जिल्ली बजती जन जन, म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक के गन, उड़ते सोन बालक अद्ध सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में बरते गज्जन. ఓకే, సెకండ్ పోయంలో మనకి కవి ఏం చెప్తున్నాడు? దాదూర్ అంటే మెడక్ అంటే ఫ్రాగ్, కప్ప అని మనం తెలుగులో పిలుస్తాం కదా, దాన్ని హిందీలో మనం దాదూర్ అని అంటాం, మెడక్ అని కూడా అంటాం.
టర్ టర్ అంటే కప్ప చేసేటువంటి శబ్దం, మెడక్కి జనసేకి జానే వాలే ఆవాజ్ అంటే బెకబెకం అంటుంది కదా, ఆ శబ్దాన్ని కవి ఇక్కడ టర్ టర్న్ అని వర్ణించాడు. జిల్లి అంటే కీచురాయి అంటాం కదా అది. జన్ జన్ అంటే నిరంతరం వచ్చు శబ్దం, జన్ జన్. లగతర్ హోనే వాలే ధ్వని. మోర్ అంటే మయూర్ నెమలి, పికాక్. చాతక్ ఏక పక్షి కా నామ్. చాతక పక్షి మనకు తెలుసు కదా అందరికీ, కైండ్ ఆఫ్ బర్డ్ విచ్ డ్రింక్స్ రైన్ డ్రాప్స్ ఓన్లీ ఇది రైన్ డ్రాప్స్ మాత్రమే తాగుతుంది, వర్షపు నీరు మాత్రమే త్రాగి బతుకుతుంది ఈ చాతక పక్షి అనేటువంటిది. నెక్స్ట్ సోన్ బాలక్ అంటే జలపక్షులు, వాటర్ బర్డ్స్. ఓకే, ఇప్పుడు ఈ పోయం యొక్క భావార్థం కూడా విందాము. वर्ष के होने पर मेढक ठट्ठर आवाज़ करते हैं, झींगर जीजी आवाज़ देते हैं, मोर खुशी से కూక్తే హే. వర్షం కురుస్తున్నప్పుడు కప్పలు బెకబెకమంటాయి, కీచురాళ్ళు నిరంతరం శబ్దం చేస్తూ కనిపిస్తాయి కదా. నెమళ్ళు, చకోర పక్షులు ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్క పక్షి కానీ జంతువు కానీ ప్రతిదీ కూడా ఆనందిస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తాయంట. నెమళ్ళు అయితే వర్షం పడుతున్నప్పుడు డ్యాన్స్ కూడా వేస్తాయంట నాట్యం చేసుకుంటూ. అంత హ్యాపీగా ఉంటాయంట, వర్షాన్ని అంత చక్కగా ఆస్వాదిస్తాయి అవి. చాతక్ పక్షి भी खुशी में पीयू पीयू आवाज़ करते हैं, सोन बालक पक्षी गीली खुशी से रोदन करते हैं और आकाश में मेघ घुमड़ते गरजते रहते हैं. జలపక్షులు తడిచిన ఆనందంతో అంటే వర్షపు నీరు వాటి ఒంటి మీద పడి తడిచిన ఆనందంతో ఎంతో ఆనందంగా అవి డ్యాన్సులు వేస్తూ ఆడుకుంటూ ఉంటాయంట వర్షం నీటిలో. ఆకాశంలో మేఘాలు వ్యాపించి గర్జిస్తుంటాయంట, ఆకాశంలో మేఘాలు కూడా ఎంతో ఆనందంతో గర్జిస్తూ ఉంటాయి అని చెప్పి మేఘ గగనమే భరతే గర్జన్ అని చెప్పి మనకి పోయంలో చెప్పడం జరిగింది. ఇక్కడ చూసారమ్మా ఎంత చక్కగా మయూర్ అంటే పీకాక్ ఎంత చక్కగా అరుస్తూ ఆ వర్షాన్ని ఆస్వాదిస్తుందో కదా. ఈ యొక్క పిక్చర్లో కనిపిస్తుంది అందరికీ ఎంత చక్కగా ఆ వర్షాన్ని ఆస్వాదిస్తుందా నెమలి. అదేవిధంగా మేడక్ చెప్పుకున్నాం, దాదూర్ అంటే కప్పలు కూడా వర్షానికి శబ్దం చేసుకుంటూ టర్టర్ అని శబ్దం చేసుకుంటూ వర్షాన్ని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తాయని ఈ పోయంలో చెప్పాడు మనకి. ఇప్పుడు థర్డ్ పోయంలో ఏముందో చూద్దాం అందరం. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जरती दर पर, रज के गन गन में त्रुन त्रुन को पुलका वाली तर. చూడండి, ఈ रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम शिहर उठते छूते वे बेहतर अंतर, धाराओं पर धाराएं जरती धरती पर, रज के गनगन में త్రున్ త్రున్కు పుల్కావలి తర్ అని ఇక్కడ మూడో పోయంలో మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ పోయం యొక్క శబ్దార్థం ముందు తెలుసుకుందాం. రిమ్జిమ్ అంటే పుహార్ అంటే తుంపరగా వాన కురుస్తుంది కదా, దాన్నే రిమ్జిమ్ అనే శబ్దంతో పోల్చాడనమాట. బూంద్ అంటే రెయిన్ డ్రాప్స్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బూంద్ అంటే రెయిన్ డ్రాప్స్ అని. రోమ్ అంటే హెయిర్ అంటే రోమాలు. బీతర్ అంటే అందర్ ఇన్సైడ్ మీనింగ్ ఇన్సైడ్. ధరతి భూమి. కన్ అంటే కణము పార్టికల్ అంటాం కదా. నెక్స్ట్ పుల్కావలి అంటే పులకింతకు లోనైనటువంటి అని అర్థం, అంటే థ్రిల్డ్గా ఫీల్ అవ్వడం అనమాట. రోమాంచిత హోనా అంటే ఏదైనా మనకు ఒక అద్భుతాన్ని కానీ మనకు నచ్చినటువంటి ఏదైనా సన్నివేశాన్ని కానీ చూసినప్పుడు మనం ఎంత పులకరించిపోతాం, దాన్ని మనం పుల్కావలి అని హిందీలో అనడం జరుగుతుంది. ఓకే, ఈ పోయం యొక్క మీనింగ్ ఏంటో చూద్దాము. రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కాతే బూందంకే స్వర్. తుంపర్లుగా కురుచున్న వాన చినుకులు మనకేదో చెప్పాలని అనుకుంటున్నాయి. అవి శరీరాన్ని తాకగానే మనకి రోమాంచితమవుతుంది, అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. భూమి మీద వర్షపుదారులు ప్రవహిస్తాయి, తెలుసు కదా మనందరికీ. వర్షం పడిన వెంటనే భూమి మీద చక్కగా వర్షపు నీరు అంతా ఎంత చక్కగా నదిలాగా ప్రవహిస్తూ వెళ్తాయి. దీనితో మట్టి యొక్క అణువణువు గడ్డి మట్టి అన్నీ కూడాను ఆ నీటిని ఆ నీరు అనేది వీటిని తాకగానే ఇవి కూడా చాలా ఆనందపడిపోతాయి అంట, ఈ మట్టి గడ్డి ఇలాంటివన్నీ కూడా. रिमझिम बरसने वाली बूंदों के स्वर हमसे कुछ कहते हैं, अर्थ है कि मन को खुश करते हैं.
उनके छूते ही शरीर के रोम शिहर उठते हैं, यानी रोमांच होने लगता है। धरती पर पानी की धारा ఏం बहती है, ఆ భూమి మీద నీరు ధారల్లాగా చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది అని. ఇస్సే మిట్టీకే కన్కన్ మే కోమల్ అంకుర్ ఫూట్ పడితే హే, మట్టి కూడా పులకరించిపోతుంది ఆ వర్షపు నీరు తాకిడికి అని మనకి ఈ పోయంలో కవి వర్ణించడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ పోయంలో ఏముందో చూద్దాం. పకడ్వారీకి దార్ జూల్తా హే మేరా మన్, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में शावन मन भावन. చూడండి ఇక్కడ పకడ్వారీకి దార్ జూల్తా హే మేరా మన్. పకడ్నా అంటే పట్టుకోవడం, పకడ్నా అంటే ఏంటమ్మా మీనింగ్, పట్టుకోవడం. వారి అంటే పానీ వాటర్, జూలన అంటే స్వింగ్ లేనా అంటే టు స్వింగ్, ఊగడాన్ని మనం జూలన అంటాం. ఇంద్రధనుష్ అంటే తెలుసు కదా పిల్లలు మీ అందరికీ, రెయిన్బో అని. బర్సాత్ కే సమయ్ ఆకాశ్ మే నజర్ ఆనే వాలే సాత్ రంగో వల్ల అర్ధరుత్, అర్ధాకారంలో ఉండేటువంటి ఒక అందమైనటువంటి భావన కలిగినటువంటి ఇంద్రధనుస్సు మన అందరం చూస్తాము ఆకాశంలో వర్షం పడుతున్న సమయంలో. మన్ భావన్ అంటే ఇష్టమైన అని అర్థం ఇక్కడ. ఓకే, ఈ యొక్క పద్యం యొక్క భావం విందాం ఇప్పుడు. కవి సుమిత్రానంద పంత్ ఈ యొక్క పోయంలో ఏం చెప్పాడు, మన మనోభావాల గురించి చెప్పడం జరిగింది. చూడండి, నీటి దారాలను సృష్టించి, నీటి యొక్క దారాలను సృష్టించి ఏ విధంగా మన మనసు ఊగుతుంది. మీరందరూ రండి చూద్దాము, ఆవో అంటే మీరందరూ రండి చూద్దాం. నా చుట్టూ చేరి కర్గావో అంటే పాటలు పాడండి. మనం అందరం కలిసి ఇంద్రధనుసు ఊయల్లో ఊగుదాం రండి, ఆనందాన్ని పొందుదాం రండి అని చెప్పి ఇక్కడ కవి అందరినీ పిలుస్తున్నాడు అనమాట. మన మనసుకు నచ్చిన ఈ శ్రావణ మాసాన్ని పదే పదే మళ్ళా రావాలని కోరుకుందాము, మళ్ళీ ఆహ్వానిద్దాము ఈ శ్రావణ మాసాన్ని. అందరూ కూడా రండి, చక్కగా ఇంద్రధనుస్సుపై మనం ఊయలు ఊగుదాం రండి అని చక్కగా మనని అందరినీ కూడా కవి పిలుస్తున్నాడు. కవి పంతజీ कहते हैं, पानी की धाराएं पकड़कर मेरा मन झूलने लगते हैं, आप सब आइए, అందరూ కూడా రండి, मुझे घेर कर सावन के गीत गाइए, అందరం కూడా ఈ శ్రావణ మాసాన్ని మళ్ళీ రమ్మని ఆహ్వానిద్దాం, పాట పాడుతూ ఆహ్వానిద్దాం. हम सब लोग मिलकर इंद्रधनुष के झूले में झूलने का आनंद लेंगे. हम अपने मन में यह कामना करें कि हमारा मन चाहा सावन अपने जीवन में बार बार आए. శ్రావణ మాసాన్ని మళ్ళీ మనము చక్కగా ఆహ్వానిద్దాము రండి, ఇంద్రధనుస్సులో ఊయలుగుదాం రండి అని చెప్పి కవి అందరినీ పిలుస్తున్నాడంట. పిల్లలు అర్థమైంది కదా, ఈ 4 పోయమ్స్లో అంటే మనుషులే కాదు, ప్రకృతిని ఆస్వాదించేది మనుషులు మాత్రమే కాదు, ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి అణువు కూడా ఈ వర్ష ఋతువుని ఆహ్వానిస్తూనే ఉంటుంది, శ్రావణ మాసాన్ని ఆహ్వానిస్తూనే ఉంటుంది. పక్షులు, జంతువులు, ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి అణువు కూడా వర్షాన్ని ఇష్టపడతాయని మనకి ఈ పాఠం ద్వారా సుమిత్రానంద పంత్ చెప్పడం జరిగింది. మీరందరూ చక్కగా చదివి మంచి పిల్లలుగా పేరు తెచ్చుకొని ఉపాధ్యాయులందరికీ మంచి పేరు తీసుకురావాలని మా మంతేజ ఎడ్యుకేషన్ ఛానల్ ఎప్పుడూ ఆశిస్తూ ఉంటుంది, కోరుకుంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.